మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కారును ఢీకొట్టింది లారీ. ఈ ప్రమాదంలో కారులో ఒకరు మృతి చెందారు. మృతదేహం కారులో ఇరుక్కుపోవడంతో 3 గంటల పాటు శ్రమించి డెడ్ బాడీని బయటకు తీశారు పోలీసులు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కారును ఢీకొట్టింది లారీ. ఈ ప్రమాదంలో కారులో ఒకరు మృతి చెందారు. మృతదేహం కారులో ఇరుక్కుపోవడంతో 3 గంటల పాటు శ్రమించి డెడ్ బాడీని బయటకు తీశారు పోలీసులు. మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుధా, మెదక్ జిల్లాలో గత రాత్రి 2 ఘోర ప్రమాదాలు జరిగినాయి. రోడ్డు ప్రమాదంలో ఒక ఘటనలో 5గురు మృత్యువాత పడగా మరో ఘటనలో ఒక వ్యక్తి కారు లారీ ఢీకొని ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందారు. సో ముందుగా అయితే చేగుంట వద్ద వడ్యారం బైపాస్ వద్ద నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న లారీ ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టిన ఘటనలో 5గురు మృత్యువాత పడ్డారు. సో దీంట్లో ప్రధానంగా ఈ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రధానంగా ఈ ఘటనలో ప్రస్తుతం మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో అయితే గొర్రెల లోడు మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు గొర్రెలు మేకలకు సంబంధించిన లోడ్ హైదరాబాద్ కు తీసుకురావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. దీంట్లో మృతి చెందిన వారిలో 5గురులో 3 ఏదైతే గొర్రెలను తీసుకొస్తున్నటువంటి లేబర్ కాగా ఆ గొర్రెలకు సంబంధించిన మరో 2 యజమానులు ఉన్నారు. అంటే మొత్తంగా 5గురు మృత్యువాత పడ్డారు. మరియు 3కి పరిస్థితి ముగ్గురులో ఒకరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మరొకరు తూప్రాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో మధ్యప్రదేశ్ నుంచి మేకలు వస్తుండగా నిన్న సాయంత్రం నాగ్పూర్ నుంచి ఈ లారీ బయలుదేరింది. సో తెల్లవారుజామున నిద్రమత్తులో డ్రైవర్ ముందు వెళ్తున్నట్టు మరో లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. సో బానెట్ ఉన్నటువంటి 4 మృతదేహాలు వెలికి తీసిన తర్వాత క్షతగాత్రుల్ని అంబులెన్స్ లో ఇటు హైదరాబాద్ తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఏదైతే శిథిలాలు తొలగిస్తుండగా మరో మృతదేహం బయటపడింది. మొత్తం 5గురు మృత్యువాత పడ్డారు. సో మెదక్ జిల్లాలోనే ఇటు మరోవైపు ఏదైతే మెదక్ హైదరాబాద్ హైవే పైన మరో ప్రమాదం జరిగింది. ఈ హైవే ప్రమాదంలో కారు లారీ ఢీకొన్న ఘటనలో నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామానికి చెందిన మహేష్ గౌడ్ అనే వ్యక్తి అయితే 30 సంవత్సరాల వ్యక్తి ఆయన నర్సాపూర్ నుండి తునికి వెళ్తుండగా ఒక అర్ధరాత్రి సమయంలో లారీ కారును ఢీకొనడంతో కారు నుజ్జు అయిపోయింది. కారులో ఉన్న మృతదేహాన్ని పోలీసులు బయటకు తీయడానికి దాదాపు 2-3 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. సో ఈ ఘటనలో కూడా అక్కడికక్కడే ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. సో ఈ అయితే చేగుంట వద్ద జరిగిన ప్రమాదంలో వారిలో కూడా మహారాష్ట్రకు చెందిన వారు అయితే వీరి వివరాలు ఇంకా పూర్తి తెలియాల్సింది. సో ప్రస్తుతం వారంతా కూడా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. మొత్తంగా గత రాత్రి అయితే మెదక్ జిల్లాలో 2 ప్రమాదాల్లో కొంత విషాద ఛాయలపై ఏదైతే నర్సాపూర్ మండలం జక్కాపూర్ చెందిన స్థానిక వ్యక్తి కావచ్చు, మహారాష్ట్రకు చెందిన 5గురు అయితే మృతి చెందారు. యశోద.